హాయ్. నాగదాసకుడు క్రీస్తు పూర్వం 437 నుండి 417 వరకు ఈయన రూల్ చేస్తాడమ్మా. ఓకే, పురాణాల ప్రకారంగా నాగదాసకుని పేరు వచ్చేసి దర్శకుడు. ఓకే, దర్శకుడు. ఈ హరేగవంశంలో చివరివాడు ఎవరంటే నాగదాసకుడు. హరేగవంశంలో చివరివాడు నాగదాసకుడు. అయితే ఇతని పాలనలో విసుగు చెందిన ప్రజలు సింహాసనం నుంచి దించి ఈయన మంత్రి అయిన శిశునాగుని రాజుగా చేశారు. ప్రజలు చాలా విసిగితే ఇతన్ని దించేసి ఇతని యొక్క మంత్రి అయిన శిశునాగుని రాజుగా చేసి శిశునాగ వంశాన్ని స్థాపింపజేస్తారమ్మా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి శిశునాగ వంశం 413 బీసీ నుండి 364 బీసీ. ఓకే, అయితే మగధను పాలించిన రెండవ రాజవంశం ఏదంటే మనకు ఇక్కడ మామూలుగా అయితే మూడవ వంశం. ఓకే, ఇక్కడ రెండవ వంశమే చెప్పుకుంటాం మనం, ఎందుకు ఫేమస్ హరేంగ వంశం కాబట్టి అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ శిశునాగ వంశం 413 నుండి 395 బీసీ. అయితే ఈ రాజధాని వచ్చేసి పాటలీపుత్రం నుండి వైశాలికి మార్చాడమ్మా. ఈయన రాజధానిని పాటలీపుత్రం నుండి ఎక్కడికి మార్చాడు? వైశాలికి మార్చాడు. ప్రత్యేదునుడు అనే అవంతి రాజును సంహరించాడు ఈయన. శిశునాగుడు ప్రత్యేదునుడు అనే అవంతి రాజును ఈయన సంహరించాడు. ఇక అర్ధ శతాబ్దం పాటు మగధరాజ్యాన్ని పాలించిన రాజు ఎవరంటే శిశునాగుడు. అర్ధ శతాబ్దం పాటు, దాదాపు అర్ధ శతాబ్దం పాటు ఈయన పాలించాడు, రూల్ చేశాడమ్మా. ఇక ఇతను వత్స అవంతి రాజ్యాలను జయించి మగధలో విలీనం చేశాడు. వత్స అవంతి రాజ్యాలను విలీనం చేసి మగధలో విలీనం చేశాడమ్మా ఆయన. అయితే నందివర్ధన లేదా అవంతివర్ధన రాజులను సంహరించాడు. అంటే అవంతి రాజు అయినా అవంతివర్ధన లేదా నందివర్ధన అనే రాజును సంహరించాడమ్మా. నెక్స్ట్ కాలాశోకుడు, వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు. మనం శిశునాగ వంశంలో చెప్పుకోవాల్సింది కాలాశోకుడు. అయితే కాలాశోకుడు ఇతని యొక్క పురాణాలలో ఏమంటామంటే ఇతన్ని కాకవర్ణుడుగా పేర్కొంటారు. కాకవర్ణుడుగా పేర్కొంటారు. నెక్స్ట్ శిశునాగుని కుమారుడిన ఎవరు? ఈయన శిశునాగుడి కుమారుడు కాలాశోకుడు. ఓకే, కాలాశోకుడు. ఇక శిశునాగుని కుమారుడు శిశునాగ వంశంలో గొప్పవాడు. ఈయన క్రీస్తు 323లో రెండవ బౌద్ధ సంగీతిని నిర్వహించాడు. రెండవ బౌద్ధ సంగీతి నిర్వహించాడు. ఎక్కడ? వైశాలిలో నిర్వహించాడు. దీనికి అధ్యక్షుడు ఎవరంటే సభాకవి. అధ్యక్షుడు సభాకవి. ఓకే, సో ఇది. ఇక ఇతని మహాపద్మనందుడు అతని యొక్క 10 మంది కుమారులు సంహరించి నందవంశాన్ని స్థాపిస్తారు. ఇతని తర్వాత ఎవరు? మహాపద్మనందుడు వచ్చి అతని యొక్క 10 మంది కుమారులు మొత్తం కలిపి ఇతన్ని సంహరించి, ఎవరిని? కాలాశోకుని సంహరించి నందవంశాన్ని స్థాపిస్తారు. నెక్స్ట్ నందవంశం 364 నుండి 321 బీసీ. సో నందవంశ స్థాపకుడు మహాపద్మనందుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మహాపద్మనందుడు వెరీ వెరీ ఇంపార్టెంట్. భారత్ లో కనిపించే మొట్టమొదటి క్షత్రియేతర బ్రాహ్మణేతర రాజవంశం ఏదంటే నందవంశం. క్షత్రియేతర బ్రాహ్మణేతర రాజవంశము ఇది. ఓకే, ఇది. అయితే గ్రీకు రచయితలు నందులను ఏమన్నారంటే ఉగ్రసేనులు అన్నారు. గ్రీకు రచయితలు ఏమన్నారు? ఈ నందులను ఏమన్నారంటే ఉగ్రసేనులు అని పిలిచారు. ఓకే, ఇక మహాపద్మనందుడు 4వ శతాబ్దం బీసీ. ఓకే, క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం. ఇక ఈయన ఒక బిరుదు చూడమ్మా, మహాక్షాంత్రక ఏక విరాట్. మహాక్షాంత్రక ఏక విరాట్ ఉగ్రసేనుడు అంటే అతిపెద్ద సైన్యం గలవాడు అని అర్థం. ఉగ్రసేనుడు అంటే అతిపెద్ద సైన్యము కలవాడు అని అర్థం. ఇంకా రెండవ పరశురాముడు అంటారు ఇతన్ని. పరశురాముడే రెండవ పరశురాముడుగా బిరుదు పొందిన రాజ్యం ఎవరంటే మనకు ఎవరు? మహాపద్మనందుడు. ఇక భార్గవుడు అంటారు. ఇతను ఏమంటారు? భార్గవుడు. ఇంకా భారత చరిత్రలో మొట్టమొదటి సామ్రాజ్యాన్ని నిర్మాతగా పిలువబడింది ఎవరంటే ఈయననే. భారతదేశ చరిత్రలో మొట్టమొదటి సామ్రాజ్య నిర్మాతగా పేర్కొనబడింది ఎవరంటే ఈయననే. ఎవరు? మహాపద్మనందుడు. ఇతని అజ్ఞాత కులజుడని అభివర్ణించింది బౌద్ధ గ్రంథాలు, పురాణాలు. ఈ మహాపద్మనందుని అజ్ఞాత కులజుడు అని అభివర్ణించింది ఒక పురాణాలు మరియు బౌద్ధ గ్రంథాలు. ఇక ఇతనిని శూద్రుడు అంటే హీనకులం అని తెలిపింది ఎవరు అంటే గ్రీకు రచనలో. అంటే హీనకులం అంటే మంగళి యొక్క బానిస. మంగళి యొక్క బానిస అన్నారు. ఎవరు? గ్రీకు రచనలు అన్నారు, పిలిచాయి. మహాపద్మనందుని శూద్రుడు అంటే హీనకులం. హీనకులం అంటే మంగళి యొక్క బానిస అని తెలిపింది ఎవరంటే గ్రీకు రచనలు తెలిపాయి. ఓకే, ఇక ఇతని యొక్క ప్రధాని రాక్షసుడు. ఈయన యొక్క ప్రధాని మహాపద్మనందుడి యొక్క ప్రధాని రాక్షసుడు.
రాజధానిని వైశాలి నుండి పాటలీపుతానికి మార్చాడమ్మా. నా మళ్ళీ ఏం చేశాడు, వైశాలి నుండి పాటలీపుతానికి మార్చాడు. ఆల్రెడీ చెప్పాడు, పాటలీపుత్ర నగర నిర్మాత ఎవరంటే అజాత శత్రువు. గుర్తు పెట్టుకోండి, రిమెంబర్ దిస్ పాయింట్స్. ఓకే, ఇక కర్టియన్ గ్రీకు రచయిత ఏమన్నా అంటే ఇతని యొక్క సైన్యం 2 లక్షల కాల్బలము, 60,000 అశ్వదళము, 60,000 అశ్వదళము, 3 నుండి 6,000 గజదళం ఉంది అని పేర్కొన్నాడు. ఎవరు, కర్టియస్ అనే గ్రీకు రచయిత. ఓకే, నెక్స్ట్ ఇతను ఒక జైన మతాభిమాని. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈయన ఏ మతానికి చెందినవాడు అంటే జైన మతాభిమాని అమ్మ. ఓకే, నెక్స్ట్ ఖారవేలుడి హాదిగుంప శాసనం ప్రకారం ఇతను కళింగ రాజ్యానికి జయించి మగధలో విలీనం చేశాడు. అంటే తన రాజ్యంలో కలుపుకున్నాడు. కళింగ ఖారవేలుని ప్రకారం హాదిగుంప శాసనం ఎక్కడుంది? హాదిగుంప శాసనం ఉదయగిరి ఒడిశాలో ఉందిమ్మా. ఎక్కడ? ఉదయగిరి ఒడిశాలో ఉందిమ్మా. ఈ ఒడిశాలో ఉంది హాదిగుంప శాసనం, అక్కడ వేశారు. దీని పరంగా ఏంటి, కళింగ రాజ్యాన్ని జయించి మహాపద్మనందుడు మగధలో విలీనం చేశాడు. ఇక జైన విగ్రహాన్ని మగధకు తీసుకుని వెళ్ళాడు. ఈ మహాపద్మనందుడు జైన విగ్రహాన్ని మగధకు తీసుకెళ్ళాడు. ఇతడు నాందేడ్ పట్టణాన్ని జయించినట్టు తెలుస్తుంది. నాందేడ్ అనే పట్టణాన్ని మహారాష్ట్రలో ఉంది, నాందేడ్ పట్టణం, దాన్ని జయించినట్టు తెలుస్తుంది. ఇతని కాలంలో తక్షశిల విశ్వవిద్యాలయం చాలా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం తక్షశిల. ఓకే, భారత కూడా మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఏదంటే తక్షశిల విశ్వవిద్యాలయం. ఓకే, ఇక నెక్స్ట్ ధనానందుడు. నందులలో చివరి వాడు ఎవరంటే ధననందుడు. ఓకే, ఇతని పాలనకు ఆధారం కథా సరిసాగరము. సోమదేవ సూరి రాసిన కథా సరిసాగరం ఇతని యొక్క కథకు ఆధారం, ఇతని యొక్క పాలనకు ఆధారం. ఓకే, ఇక అలెగ్జాండర్ కు సమకాలికుడు. అలెగ్జాండర్ కు సమకాలికుడు ఎవరంటే ధననందుడు. చాలా సార్లు అడిగాడు క్వశ్చన్. అలెగ్జాండర్ దండయాత్ర చేసినప్పుడు మన భారతదేశాన్ని పాలిస్తున్న రాజు ఎవరంటే ధననందుడు అనేది గుర్తుపెట్టుకోండి. సో ఈ ధననందుడిని చూసి ఆయన వెనుతిరిగాడు. ఈయన యొక్క శక్తిని తెలుసుకొని అలెగ్జాండర్ వెనుతిరిగాడు. అంటే ఈయన రాజ్యంపైకి దండెత్తడానికి సాహసించిన వ్యక్తి ఎవరంటే అలెగ్జాండర్. ఓకే, ఇక అలెగ్జాండర్ కు సమకాలికుడు ఎవరు? ధననుడు. ఓకే, గ్రీకులచే అగ్రమిస్ లేదా జాండ్రమిస్ గా అభివర్ణించబడ్డాడు. గ్రీకులచే అగ్రమిస్ లేదా జాండ్రమిస్ గా అభివర్ణించబడ్డాడు. ఓకే, ఇక ఇతనికి ఎక్కువ ధనాకాంక్ష ఉండడం వల్ల ప్రజలు ఏమన్నారు, ఇతని ధనానందుడు అని పేరు పెట్టారు. ఇతనికి ఎక్కువ ధనాకాంక్ష ఉండడం వల్ల ఇతనికి ధనానందుడు అని పేరు పెట్టారు. అయితే ధనానందుని శక్తి తెలుసుకుని అలెగ్జాండర్ వెనుతిరిగాడు. ఓకే, కౌటిల్యుని సహాయంతో మౌర్య చంద్రగుప్తుడు క్రీస్తుపురం 321లో ధననందుని ఓడించి మౌర్య సామ్రాజ్య స్థాపన చేశాడు. అంటే మగధ సామ్రాజ్యాన్ని కూలదోసి మౌర్య సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసినారు. అంటే మౌర్య చంద్రగుప్తుడు. ఎవరి సహాయంతో? కౌటిల్యుడు లేదా ఆయనకు మరొక పేరు విష్ణుగుప్తుడు లేదా చాణక్యుడు అంటారు. సో ఆయన సహాయంతో మౌర్య చంద్రగుప్తుడు ధననందుని ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఇక్కడనే మౌర్య సామ్రాజ్యం అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే.